ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా క్వశ్చన్స్ అయినా feel free to unmute and talk, unmute and ask at any point of time. Focus, it's your time, your valuable time. Make it worth, make it productive. Okay, so sit in a silent place without any deviation, sit straight with 100% attention. Okay, so issues of say call me and travel with me. It's a journey. We should complete this journey together. All right, so let's start our session. So today we are going to kickstart a new concept called Python. Okay, so what is Python? One second, let me move this black screen. All right, so now what is Python? So Python ఎందుకు నేర్చుకోవాలి? Okay, so can anyone tell what is Python? So you might have heard many times. What is Python? Python is a programming language. Yes or no? Java entity. Java is a programming language. Similarly, what is Python? So Python is also a programming language. మరి ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటామా? సో మనకు ప్రోగ్రామింగ్ వద్దనే కదా డెవాప్స్కి వచ్చింది. సో ఆర్ వి గోయింగ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ నౌ? నో, we are not going to learn programming. We are going to learn Python for DevOps. Okay, in fact Python scripting for DevOps. మనం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోము. ఓకే, సో మనం ప్రోగ్రామింగ్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ నేర్చుకోవట్లేము. మనము డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ నేర్చుకోబోతున్నాం. మరి ఏంటి సార్ డిఫరెన్స్? సో బేసికల్లీ మీరు అటు అమీర్పేట్ సైడ్ పోతే పైథాన్ పైన 2 months కోర్స్ ఉంటుంది, ఆ 3 months కోర్స్ ఉంటుంది. అది ప్రోగ్రామింగ్. బట్ యా, మనము ప్రోగ్రామింగ్ ఆర్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవట్లేము. మన డెవాప్స్కి స్క్రిప్టింగ్ చేయాలి, ఆటోమేషన్ చేయాలి. రైట్, డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఆటోమేషన్. సో ఆ ఆటోమేషన్ పర్పస్కి మనం పైథాన్ స్క్రిప్ట్ నేర్చుకోబోతున్నాం. సో మీకు క్వశ్చన్ రావచ్చు మైండ్లో, ఆల్రెడీ షెల్ స్క్రిప్ట్ మనం నేర్చుకుంటున్నాం కదా. ఓకే, ఆల్రెడీ షెల్ ఉంది కదా. సో డెవాప్స్ ఇంజనీర్కి షెల్ మ్యాండేటరీ కదా. సో మరి మళ్ళీ పైథాన్ ఎందుకు అంటే, ఎస్, షెల్ ఈజ్ మస్ట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. బట్ ఆఫ్ లేట్, ఓకే, సో ఈ మధ్య కాలంలో మీరు ఏ జేడీ తీసుకున్నా, ఏ జాబ్ డిస్క్రిప్షన్ చూసినా ఆల్మోస్ట్ షెల్ స్క్రిప్ట్తో పాటు బాష్ స్క్రిప్టింగ్తో పాటు పైథాన్ స్క్రిప్ట్ కూడా మ్యాండేటరీ అవుతుంది. సో దట్స్ వై ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ 2 batches నుంచి నేను పైథాన్ని కోర్సులో యాడ్ చేశాను. బట్ యా, మనం డీప్ డైవ్ ప్రోగ్రామింగ్ చేయట్లేము. మనం మన డెవాప్స్ ఇంజనీర్కి డే టు డే యాక్టివిటీస్లో ఎలా వాడతామో దానిపైనే ఫోకస్ ఉంటుంది. మనది స్పెసిఫిక్ పైథాన్ కోర్స్ కాదు. ఓకే, సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పైథాన్ డీప్ డైవ్. మనం డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ స్క్రిప్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ యా, యూ డెవలపర్స్ కోసం కాదు, ఇది డెవాప్స్ ఇంజనీర్స్ కోసం, స్క్రిప్టింగ్ కోసం మనం నేర్చుకోబోతున్నాం. ఆల్ రైట్, సో కూల్. నా మరి షెల్ స్క్రిప్ట్లో లేనిది పైథాన్లో ఏంటిది? మనం ఆల్రెడీ షెల్ నేర్చుకుంటాం కదా. ఎస్, షెల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఆటోమేషన్. కాకపోతే షెల్ ఏంటిది అంటే లో లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నన్ను అడిగితే. ఓకే, అంటే షెల్తో బేసికలీ మనం ఏం చేయొచ్చు? సిస్టమ్తో ఇంటరాక్షన్ చేయొచ్చు. లైక్ ఈ ఫైల్ సిస్టమ్ ఆపరేషన్స్, బ్యాకప్ ఆపరేషన్, క్రాన్ ట్యాబ్. ఓకే, సో ఈ సర్వర్ పర్ఫార్మెన్స్, ఇలాంటి వాటికి మనం స్క్రిప్ట్ రాయొచ్చు. ఈ జెంకిన్స్ ఇన్స్టలేషన్, టామ్ క్యాట్ సెటప్, ఇలాంటి వాటికి షెల్ స్క్రిప్ట్తో పని అయిపోద్ది. కానీ హై లెవెల్ టాస్క్స్ ఉంటే ఇదేమో సిస్టమ్ లెవెల్ టాస్క్. షెల్ ఏంది బేసికల్లీ సిస్టమ్ లెవెల్, సిస్టమ్ ఇన్స్టలేషన్స్ అలాంటి వాటికి షెల్ పర్ఫెక్ట్గా పనికి వస్తుంది. కానీ వాట్ ఈజ్ పైథాన్? పైథాన్తో కొన్ని హై లెవెల్ టాస్క్స్ చేయొచ్చు. అంటే లెట్స్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉంది, ఆ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కొన్ని ఏపీఎస్కి కాల్ చేయాలి. షెల్తో చేయలేమా? షెల్తో కూడా చేయొచ్చు. వీ కెన్ కాల్ ఫ్రమ్ షెల్ ఆల్సో. కానీ అది కాంప్లెక్స్ అవుతుంది, అంత ఫ్రెండ్లీ ఉండదు, అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. అదే మీరు పైథాన్తో కాల్ చేస్తే, ఓకే, పైథాన్, ఓకే, సో ప్రోగ్రామ్తో మీరు ఆ ఏపీఎస్కి కాల్ చేస్తే వెరీ వెరీ ఈజీ. ఓకే, బై ద వే, పైథాన్ స్క్రిప్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఇన్ఫ్యాక్ట్ షెల్ స్క్రిప్టింగ్ కన్నా ఈజీ. మనం ఇన్ని రోజుల నుంచి లైనెక్స్ వాడి వాడి షెల్ స్క్రిప్టింగ్ వాడి వాడి మనకు షెల్ అలవాటు అయింది. కానీ యాక్చువల్లీ ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే పైథాన్ స్క్రిప్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెరీ ఈజీ. సో నాట్ టు వరీ ఎట్ ఆల్. ఆల్ రైట్, సో మనం చూద్దాం.
So yeah, I have, let me open my notepad plus plus. Okay, yeah, so same. If shell is already there, then why Python? Simple. The answer is simple. Shell script is, it's not a programming, by the way. Shell scripting, it's not a programming, actually programming కాదు. This is basically for automation of shell tasks. Linux commands, Linux based task automations, or Unix light operating system పైన, okay, like managing files, low level tasks, system level tasks, system commands, okay, utility scripts, ఇట్లాంటి టామ్ క్యాట్స్, జెంకిన్స్, ప్రొమీథియస్, గ్రాఫానా, ఇలాంటి వాటికి ఓకే. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ హై లెవెల్లో కావాలి అంటే షెల్ స్క్రిప్టింగ్ పనికిరాదు. అండ్ మేజర్లీ షెల్ స్క్రిప్టింగ్ ఏ ఓఎస్ కంటే చెప్పండి? లైనెక్స్ ఓఎస్కి మాత్రమే. ఓకే, మేజర్లీ షెల్ స్క్రిప్టింగ్ దేనికి చెప్పండి? లైనెక్స్ ఓఎస్ ఆర్ లైనెక్స్ లైక్ యూనిక్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, వాటికే పనికి వస్తుంది. బట్ వాట్ ఇఫ్ మీ సర్వర్ విండోస్ అయితే? వాట్ ఇఫ్ మీది లైనెక్స్ సర్వర్ అయితే ఓకే, షెల్ స్క్రిప్ట్. దెన్ వాట్ ఇఫ్ యువర్ సర్వర్ ఈజ్ విండోస్? మరి ఇంకేం నేర్చుకోవాలి మీరు? పవర్ షెల్ నేర్చుకోవాలి. గెటింగ్ ఇట్? సో పవర్ షెల్ నేర్చుకోవాలి. సో మళ్ళీ అది ఇంకో సపరేట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇలాంటివి కాకుండా మీరు, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పైథాన్ స్క్రిప్టింగ్. ఇన్ఫాక్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది హై లెవెల్ అంటే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దేనికైనా వాడచ్చు. కోడ్ డెవలప్ చేయడానికి వాడచ్చు, మీ ఆటోమేషన్ పర్పస్లో కూడా వాడచ్చు. వెరీ క్లీన్, వెరీ సింపుల్, రీడబుల్ సింటాక్స్, ఈజీగా అర్థమవుతుంది సింటాక్స్. ఇది బేసికల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మరి ఆబ్జెక్ట్ ఏంటిది, ఆ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఏంటిది, విల్ సి. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసికల్లీ, ఒకవేళ మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండ్, ఎంసీఏ బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఐడియా ఉండొచ్చు. ఈ ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, మేబీ మీలో కొందరైనా ఉండొచ్చు, ఐఎమ్ షూర్. బట్ యా, ఇక్కడ నా ఇంటెన్షన్ ఇవి మీకు చెప్పడం కాదు. సో మనం పైథాన్ ఫర్ డెవాప్స్ నేర్చుకుందాం. సో ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఓకే, సో ప్రోగ్రామింగ్కి సపోర్ట్ చేస్తుంది, డెవలప్మెంట్కి ఎస్పెషల్లీ వెబ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్. ఓకే, సో ఆటోమేషన్, ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఇది, ఆటోమేషన్ ఫర్ డెవాప్స్. ఓకే, సో మొత్తం పైథాన్ కాదు మనం నేర్చుకోబోయేది, ఇక్కడ మనం ఆటోమేషన్ ఇన్ ఇన్ డెవాప్స్ పర్స్పెక్టివ్లో. సో మన స్కోప్ ఎక్కడికి? సో ఆర్ స్కోప్ is limited to Python scripting for DevOps activities. Hope you are getting. మనం 1 month అలా కాదు, స్ట్రెచ్ చేయము. ఎంతవరకు కావాలో అది క్విక్గా క్రాష్గా నేర్చుకుంటాం. సరే అండి, సో కూల్. సో మరి అప్పటి నుంచి నేను ఇప్పుడు పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాను కదా. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటిది? కెన్ ఎనీవన్ టెల్, కెన్ ఎనీవన్ డిఫైన్ వాట్ డూ యూ మీన్ బై ప్రోగ్రామ్? రైట్, కెన్ ఎనీవన్? Set వాట్ డూ of యూ మీన్ బై instructions to perform a task. సెట్ ఆఫ్ Instructions to perform a task. పర్ఫెక్ట్. సో బేసిక్ డెఫినేషన్. సో ప్రోగ్రామ్ ఏంటిది? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్, సో మీరు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు టు పర్ఫార్మ్ ఎ టాస్క్. ఏం టాస్క్? ఎనీ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఆరిథమెటిక్ ఆపరేషన్ కావాలి, లెట్స్ సే 5+3 ఎంతనో తెలుసుకోవాలి. ఓకే, సో 5+3 నాకు అవుట్పుట్ కావాలి. సింపుల్. సో ఐ వాంట్ టు, ఓకే, సో ఏం చెప్తున్నా నేను? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఆ ఇన్స్ట్రక్షన్ డిఫైన్ చేస్తా, మేబీ అరిథమెటిక్ ఆపరేషన్ ఏదో ఒకటి చేస్తా. సో ఇది నాకు అవుట్పుట్ రావాలి, 5+3 ఎంత? 8 లా రావాలి. ఓకే, సో బేసికల్లీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇక్కడ అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, అరిథమెటిక్ ఆపరేషన్స్. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇవ్వాలండి? ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇవ్వాలి? ఈ ప్రోగ్రామ్ని ఎవరికి పాస్ చేయాలి నేను ఇప్పుడు? సో ఈ ప్రోగ్రామ్ని కంప్యూటర్కి మనం పాస్ చేస్తాం. ఎస్ సార్, ఆ కంప్యూటర్ బేసికల్లీ ఎవరికి పాస్ చేస్తుంది? ఓకే, ప్రోగ్రామ్ ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇంకెవరో పీస్ ఆఫ్ కోడ్ అన్నారు. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. పీస్ ఆఫ్ కోడ్ అనండి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనండి, వాట్ ఎవర్. ఆ ఇన్స్ట్రక్షన్స్ని, ఆ పీస్ ఆఫ్ కోడ్ని మనం కంప్యూటర్కి ఇస్తాం. ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది? బేసికల్లీ కంప్యూటర్ సిపియుకి ఇస్తుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, సిపియుకి ఇస్తుంది. ఇన్ఫాక్ట్ సిపియు లోపల ప్రాసెసర్కి ఇస్తుంది, సిపియు లోపల ప్రాసెసర్కి ఇస్తుంది. ఆ ప్రాసెసర్ ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు 8 అనే ఇన్పుట్ ఇస్తుంది, 8 అనే అవుట్పుట్ ఇస్తుంది. గెటింగ్ ఇట్? 8 అనే అవుట్పుట్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే
ఈ 5 ఏంటిది 8 ఏంటిది ఇన్పుట్. ఈ ఓకే సారీ 5 ఏంటిది 3 ఏంటిది ఇన్పుట్, 8 ఏంటిది అవుట్పుట్. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా ఏంటిది చెప్పండి, డేటానే. ఇన్పుట్ అయినా కంప్యూటర్కి ఆర్ మీ ప్రోగ్రామ్ ద్వారా ఇచ్చే ఇన్పుట్ అయినా మీకు వచ్చే అవుట్పుట్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఏంటిది, అది డేటా. అంటే సింప్లీ వీఆర్ గోయింగ్ టు డూ డేటా మ్యానిపులేషన్. వై డు వి నీడ్ ప్రోగ్రామ్ బై ద వే? ఫర్ అవర్ business requirement, for our business data manipulation. Getting it? Hope you are getting. సో ఓకే, మరి నేను డేటా అంటున్నాను, మరి డేటాని ఎక్కడ స్టోర్ చేయాలండి? ఓకే, సో వాట్ ఈస్ బేసికలీ వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ? వీఆర్ గోయింగ్ టు డూ డేటా మ్యానిపులేషన్ ఆఫ్ డేటా. ఓకే, సో మ్యానిపులేషన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వదిలిపెట్టండి. యా, సో మరి ఈ డేటా మ్యానిపులేషన్స్ అంటున్నాం, మరి డేటాని ఎక్కడ పెట్టాలండి? సో వేర్ డు వి నీడ్ టు స్టోర్ ద డేటా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన టర్మినాలజీ ఏంటిదంటే వేరియబుల్. మీకు తెలిసిన టర్మినాలజీ, ఇదేం కొత్తది కాదు, జస్ట్ నేను మీకు ఇంకొంచెం ప్రాపర్గా ఒక ఫ్లోలో చెప్తున్నాను. సో వేరియబుల్. సో వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ సంథింగ్ విచ్ స్టోర్స్ ద డేటా. ఎస్ సార్, నో, వేరియబుల్ ఈజ్ సంథింగ్ విచ్ స్టోర్స్ ద డేటా. అది షెల్ అయినా పైథాన్ అయినా వాట్ ఎవర్ యాన్సిబుల్ అయినా. సో వేరియబుల్ ఈజ్ సంథింగ్ విచ్ స్టోర్స్ డేటా. ఇది ఒక స్టోరేజ్ కంటైనర్. ఓకే, లెట్స్ సే నేను ఇప్పుడు ఏమంటా, మేబీ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తా, ఎక్స్ అంట, ఎక్స్ ఈక్వల్ 10 అంట. ఇప్పుడు ఎక్స్లో ఏముంది చెప్పండి? 10 అనే వాల్యూ ఉంది, అది ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఎక్స్ వేరియబుల్లో ఎంత ఉంది వాల్యూ? 10, అది ఇంటీజర్ వాల్యూ. లేదు, నేను ఎక్స్ ఈక్వల్ 10.1 అంట, ఇదేం వాల్యూ చెప్పండి? ఫ్లోటింగ్ వాల్యూ. ఏ సార్ నో, ఇది 10 ఉంటుంది ఇంటీజర్ నెంబర్, 10.1 10.2 పెడుతుంది ఫ్లోటింగ్ నెంబర్. మీరు ఒకవేళ మ్యాథ్స్ మీకు కొంచెం ఐడియా ఉంటే 10.1. అలా కాకుండా ఈవెన్ మీరు ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? మీరు ఒకవేళ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయితే, సో 1+4i, ఇమాజినరీ నెంబర్స్ అంటారు వీటిని. సో ఇదేంటిది? ఇంకో టైప్ ఆఫ్ డేటా. లేదు, నేను ఎక్స్ ఈక్వల్ టు మధు అని పెడతా, సో ఎక్స్ ఈక్వల్ టు మధు అంట. ఇదేంటి చెప్పండి? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్, వేరియబుల్ ఈజ్ సంథింగ్ విచ్ స్టోర్స్ ద డేటా, బట్ ఆ డేటా కూడా డిఫరెంట్ టైప్స్. వాటినే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే డేటా టైప్స్. ఓకే, సో వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ ప్రోగ్రామ్ పైథాన్? విచ్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ పైథాన్ సపోర్ట్స్? రెగ్యులర్, సో ఇంటీజర్, ఫ్లోట్, ఓకే, స్ట్రింగ్, ఎస్టిఆర్ అయింది స్ట్రింగ్. సో ఓకే, నేను ఇది ఇంకా ఈ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాను. సో మీరు చూడండి. సో వాట్ ఈస్ పైథాన్? ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్, జనరల్ పర్పస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇంపరేటివ్, ఫంక్షనల్. సో ఇదంతా ఓకే. సో ప్రోగ్రామ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్? ఇట్స్ అ పీస్ ఆఫ్ కోడ్, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, బేసికలీ సాఫ్ట్వేర్. దేనికి ఇస్తాం మనం ఇన్పుట్? సిపియూకి ఇస్తాం, అంటే కంప్యూటర్లో సిపియూకి ఇస్తాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో వాట్ డస్ ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెసర్ ప్రాసెస్ చేసి మనకు రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుంది. బేసికల్ ఏం చేస్తుంది? డేటాని మ్యానిపులేట్ చేస్తుంది. సో టు స్టోర్ డేటా వాట్ డు వి నీడ్? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది? వి యూజ్ వేరియబుల్స్. మరి వాట్ ఈస్ వేరియబుల్? ఇట్స్ స్టోరేజ్ యూనిట్, కంటైనర్ టు స్టోర్ ద డేటా. ఎస్ అను. సో ఎక్స్ నేను మధు అంట, అంటే స్ట్రింగ్ డేటా టైప్ ఎక్స్ 10 అంట, ఇంటీజర్ డేటా టైప్ 10.1 అంట. సో ఫ్లోటింగ్ డేటా టైప్. ఓకే, సో బేసికలీ మీకు వాట్ ఈస్ డేటా టైప్? It's a type of data. What type of data you are passing to your variable? Okay. So what is the type? What is the kind? What is the kind of value? So that all boils down to data type. సో మీరు టెక్స్ట్ పాస్ చేసిన అనుకో, అది స్ట్రింగ్ డేటా టైప్. న్యూమరిక్ పాస్ చేసిన, ఇప్పుడు న్యూమరిక్ లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇంటిజర్ పాస్ చేస్తే ఇంట్ డేటా టైప్, ఫ్లోటింగ్ నెంబర్ పాస్ చేస్తే ఫ్లోటింగ్ డేటా టైప్. ఓకే, ఆర్ కాంప్లెక్స్ నెంబర్, ఇందాక చెప్పిన 1+4i, ఇట్లా సంథింగ్, మీకు ఐడియా ఉందో లేదో. సో 1+3i. సో కాంప్లెక్స్ నంబర్స్, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్. అలా కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, బూలియన్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్, దాన్ని బూలియన్ డేటా టైప్ అంటారు. ఓకే, సో ఇట్లా అలాగా సార్. ఓకే, ఇది బాగుంది, ఎక్స్ ఈక్వల్ మధు బాగుంది, కానీ నాకు ఎలా కావాలి అంటే, ఓకే, నాకు ఇలా వద్దు. నాకు ఎక్స్ ఈక్వల్ నా డేటాలో ఏముండాలి అంటే మధు ఉండాలి,
సో అంటే స్ట్రింగ్ ఉండాలి నా డేటాలో, అంటే నా వేరియబుల్లో, సారీ, నా వేరియబుల్లో ఏముండాలి, స్ట్రింగ్ ఉండాలి, మధు ఉండాలి, అండ్ నంబర్ కూడా ఉండాలి, 10 కూడా ఉండాలి, ఫ్లోటింగ్ నెంబర్ ఉండాలి, 10.5 ఉండాలి, ఓకే, కాంప్లెక్స్ ఉండాలి, సో 3+4 అయి ఉండాలి, అండ్ ఇంకా వాట్ ఎవర్ బూలియన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ నెంబర్స్ ఉండాలి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో నాకు ఇలా అన్ని కలిపిన వేరియబుల్లో పెట్టుకోవచ్చా? ఓకే, ద క్వశ్చన్ ఈజ్, ఓకే, ఇవి బాగున్నాయి బేసిక్ డేటా టైప్స్, బట్ సో ఈస్ దర్ ఎనీ అడ్వాన్స్ కాన్సెప్ట్ వేర్ మై వేరియబుల్ షుడ్ స్టోర్ కాంబినేషన్ ఆఫ్ డేటా టైప్స్? ఎస్, దానికోసం మీకు లిస్ట్ అని, రేంజ్ అని, టపుల్ అని, సెట్ అని, సెట్ లేదా, ఓకే, సెట్ అని, ఇట్లా వేరే డేటా టైప్స్ ఉన్నాయి వేర్ యూ క్యాన్ స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, వేర్ యూ క్యాన్ స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అండ్ డిక్షనరీ ఉంది, మ్యాపింగ్ ఒకవేళ కావాలి అనుకుంటే we will see that. But high level low, you are getting the foundation. Are you with me, everyone? Hello, please type. Okay. Now, yeah, నేను మీకు ఏం చెప్తున్నా, లిస్ట్ అని, రేంజ్ అని, టపుల్ అని, సెట్ అనేవి వేరే టైప్ ఆఫ్ అడ్వాన్స్ డేటా టైప్స్ ఉన్నాయి కదా. మరి ఇవి ఎప్పుడు వాడాలి సార్, వీటికి డిఫరెన్స్ ఏంటిది మనం చూద్దాం. ఓకే, అండ్ ఆల్సో నేను పైథాన్ చాలా సింపుల్ అని చెప్పాను కదా, యూజర్ ఫ్రెండ్లీ, క్లీన్ సింటాక్స్ అని చెప్పాను కదా. చూడండి మీకు ఈజీగా చెప్తున్నాను. మామూలుగా మీరు లైనెక్స్లో ఏదైనా ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి. లైనెక్స్లో ఐ వాంట్ టు ప్రింట్ మధు, కమాండ్ ఏంటి చెప్పండి. యు నో Echo. ఇట్, ఈకో మధు, అంతే కదా, ఈకో మధు. సో మనకు లైనెక్స్ అలవాటు అయింది కాబట్టి ఈకో ఈకో అని అలవాటు అయిపోయింది, కానీ యాక్చువల్లీ ఈకో ఈజ్ నాట్ దట్ ఫ్రెండ్లీ. ఎస్ సార్, నో, ఈకో ఈజ్ నాట్ దట్ ఫ్రెండ్లీ. అదే పైథాన్కి వస్తే సింపుల్, ప్రింట్ మధు, ఎంత సింపుల్గా ఉంది. ఈకో మధుకి ప్రింట్ మధుకి చాలా తేడా ఉంది. సో సారీ, ఓకే, సో లైనెక్స్లో మనం ఈకో వాడతాం, అదే పైథాన్కి వస్తే వి యూజ్ ప్రింట్. ఓకే, సో లైనెక్స్లో ఇన్పుట్ పాస్ చేయాలంటే ఏ కమాండ్ వాడతాం చెప్పండి, రీడ్ కమాండ్ వాడతాం. లైనెక్స్లో టు పాస్ ఏ ఇన్పుట్ వి యూజ్ రీడ్ కమాండ్. అదే పైథాన్లో వి యూజ్ ఇన్పుట్. సింపుల్ అంటే ఫ్రెండ్లీ వేలో ఉంటుంది. ఓకే, సో చూడండి లైనెక్స్లో ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు షెల్ స్క్రిప్ట్ వాడితే మీరు రీడ్ చేయాలి అంటే లెట్స్ మీరు నేమ్ని రీడ్ చేసి నేమ్ని ప్రింట్ చేయాలి. ఏం చేస్తారు, రీడ్, ఎంటర్ ద నేమ్, నేమ్ అనే వేరియబుల్లో రీడ్ చేస్తారు. మళ్ళీ ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడానికి ముందేం పెడతారు, ఈకో డాలర్ పెట్టి వేరియబుల్ పెడతారు. గుర్తుందా? ఈవెన్ లెట్సే మీకు షెల్ స్క్రిప్టింగ్ తెలియకపోయిన ప్రస్తుతానికి వదిలేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కంపారేటివ్ స్టడీస్ చేస్తున్నాను. మనము పైథాన్నే కాదు కదా పూర్తిగా నేర్చుకోవాల్సింది. సో మనకు షెల్ స్క్రిప్టింగ్ తెలియాలి, అన్నీ తెలియాలి, కాబట్టి ఐఎమ్ డూయింగ్ కంపారేటివ్ స్టడీస్ సో దట్ ఫర్ యువర్ క్విక్ లెర్నింగ్, ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు. ఇలానే నేర్చుకోవాలి కూడా. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మీరు నేర్చుకోవాల్సిన విధానం కూడా ఇదే. లాజిక్ అదే ఉంటుంది, సింటాక్స్ మారుతుంది. ఇన్ఫాక్ట్ సింటాక్స్ ఇంకొంచెం ఫ్రెండ్లీ అవుతుంది. గెటింగ్ ఇట్? ఇప్పుడు ఇదే చూడండి, మీరు ఒకవేళ పైథాన్లో మీరు నేమ్ని రీడ్ చేసి ప్రింట్ చేయాలి. సింపుల్, నేమ్, ఇన్పుట్, ఎంటర్ యువర్ నేమ్, ప్రింట్, వచ్చిన నేమ్ని, నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసేస్తారు. ఐ థింక్ ఇక్కడ ఈ దీనికి కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు, పెట్టే విధానం వేరే ఉంటుంది. నేను ప్రాక్టికల్లో చూపిస్తానులేండి మీకు. సో you're getting it, yes or no? Okay, now let's go to operators. సో మనం చిన్నప్పుడు నేర్చుకుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తుంది ఆపరేషన్స్కి. ఇప్పుడు లెట్స్ ఎన్న అరిథమెటిక్ ఆపరేషన్ చేయాలి అంటే లెట్స్ నాకు 5+6 వాల్యూ కావాలి. ఓకే, సో 5+6 వాల్యూ కావాలి. సమ్ ఈక్వల్ 5+6. సో ఈ ప్లస్ ఈక్వల్ ఏంటివి అంటే ఇవి ఆపరేటర్స్. ప్లస్ అయినా, ఈక్వల్ అయినా, మైనస్ అయినా, స్టార్ అయినా, ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఓకే, ఇది మాడ్యులస్ ఆపరేటర్, ఇది డివిజన్ ఆపరేటర్, ఇది సబ్ట్రాక్షన్ ఆపరేటర్, ఇది అడిషన్ ఆపరేటర్, ఇవి ఆపరేటర్. మరి ఈ ఏ బి ఏంటివి చెప్పండి, ఆర్ 5, 6 ఏంటివి చెప్పండి, ఆపరాండ్స్. ఆపరేటర్, ఆపరాండ్స్ ఇవి.
ఓకే, ఈ ఆపరేటర్ ఈ రెండు ఆపరాండ్స్ పైన ఆరిథమెటిక్ ఆపరేషన్ చేస్తుంది, మొత్తం కలిపి ఆపరేషన్. దాని వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? దాని వాల్యూ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ యూ షుడ్ అండర్స్టాండ్. సో మరి పైథాన్ సపోర్ట్ చేస్తున్న ఆపరేటర్స్ ఏంటివి అంటే బొచ్చెడు ఉన్నాయి. మనకన్నీ అవసరం లేదు. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ జనరల్లీ వీ డోంట్ యూస్, బట్ మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా. పైథాన్ సపోర్ట్ చేస్తున్న ఆపరేటర్స్ ఏంటంటే ఆరిథమెటిక్ ఆపరేటర్స్, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, ఓకే, సో డివిజన్, మాడ్యులస్. బై ద వే మాడ్యులస్ అంటే మీకు ఐడియా ఉందా? ఇప్పుడు లెట్స్ నేను సో 10/3 అంట, దాని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 10/3. 1 మాడ్యులస్ ఎంత వస్తుంది? బై అంటే ఎంత వస్తుంది? remainder 1 is modulus. యా, సో ఈ మాడ్యులస్ అనేది రిమైండర్, శేషం, తెలుగులో శేషం అంటారు. సో ఒకవేళ నేను ఇక్కడ మాడ్యులస్ పెడితే, ఓకే, నేను మాడ్యులస్ పెడితే అప్పుడు ఆన్సర్ ఏంటిది? 1. అదే నేను ఇప్పుడు డివిజన్ పెడితే 3. 3.333. అవసరం లేదు, 3 బేసిక్. ఓకే, Okay. సో ఇది మీకు తెలిస్తే చాలు. ఇంత మనకు అవసరం లేదు అదే డెవాప్స్ ఇంజనీర్, బట్ మీకు తెలిసి ఉండాలి. ఇట్లా అరిథమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి, అసైన్మెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు a = 5 అంటే ఏంటిది? ఈ 5 అనే వాల్యూ ఏ వేరియబుల్లోకి వెళ్ళిపోయింది. 5 అనే వాల్యూ ఏ వేరియబుల్లోకి వెళ్ళిపోయింది. అలా కాదు, నేను a = ఓకే, a + 5 అంట. దీని మీనింగ్ ఏంటో చెప్పండి. a + 5 అంట. దీని మీనింగ్ ఏంటిది? కెన్ ఎనీవన్ టెల్? దీని మీనింగ్ ఏంటిదంటే ఇంక్రిమెంట్. దీని మీనింగ్ ఏంటంటే a + 5. a + 5. అదే ఇప్పుడు నేను a* = 2 అంటే దాని మీనింగ్ ఏంటిది? a = స్పేసెస్ తీసింది. ఓకే, మనం సింటాక్స్ తర్వాత చూద్దాం, ప్రాక్టికల్స్ లో చూద్దాం. a = a*2. గెటింగ్ ఇట్? అదే ఇప్పుడు a - 2 అంటే a = a - 2. హోప్ యు ఆర్ గెటింగ్. ఓకే, అట్లనే కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ పైథాన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఏమి ఇస్తుంది అంటే రిజల్ట్ ఎప్పుడైనా కూడా ట్రూ ఆర్ ఫాల్స్. లెట్స్ సే సో 8 ఈజ్ గ్రేటర్ దెన్ 7. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో అది ఇచ్చే అవుట్పుట్ ట్రూ. ఒకవేళ లెట్స్ సే 8 ఈజ్ గ్రేటర్ దెన్ 9 అంట. ఈజ్ ఇట్ ట్రూ? నో, ఫాల్స్. అట్లా ఇవి బూలియన్ ఆపరేటర్స్ అనుకోవచ్చు. అంటే సరే, వచ్చే అవుట్పుట్ బూలియన్ వాల్యూ ఉంటుంది. అది కూడా మళ్ళీ సేమ్, సో వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం. సో ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్. అదే షెల్లో ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. -, -LT, -LE, less than or equal to, -GT, greater than, -G. మీలో కొందరికి ఐడియా ఉండొచ్చు షెల్లో. వెన్ వి లెర్న్, మీకు ఎప్పుడైతే నేను షెల్ చెప్పాను, నేను ఈ ఎగ్జాంపుల్స్తో చెప్పా ఇలా. బట్ ఇప్పుడు పైథాన్లో చెప్తాను, వెరీ ఈజీ, ఇంకా ఈజీ అయిపోతాయి. చాలా ఉన్నాయి. లాజికల్ అంటే మీకు ఐడియా ఉందా? లాజికల్ ఆపరేటర్స్ అంటే మేబీ మీకు చిన్నప్పుడు 10th క్లాస్లో నేర్చుకోవచ్చు. ట్రూ అండ్ ట్రూ ఇది ఈక్వల్ ట్రూ. ఓకే, సో ట్రూ అండ్ ఫాల్స్ ఇది ఈక్వల్ ఫాల్స్. గుర్తుందా? ఫాల్స్ అండ్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్, అట్లాంటివి వదిలేయండి, మనకు అంత అవసరం లేదు. అట్లనే ఐడెంటిటీ, మెంబర్షిప్, బిట్ వైజ్ ఆపరేటర్స్, ఇవన్నిటిని పైథాన్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, విల్ సీ ఇన్ ప్రాక్టికల్స్. అండ్ మీకు చెప్పిన ఇందాకే. సో ఓకే, సో ఫ్లోట్, ఇంటీజర్ రకరకాలుగా ఉంటాయి. వి విల్ సీ దట్. సో ఈ ఎగ్జాంపుల్ వదిలేసేయండి. ఇదేంటంటే సమ్ ఆఫ్ 2 numbers. ఓకే, సో సమ్ ఈక్వల్ టు, చూడండి షెల్ స్క్రిప్ట్లో ఎలా ఉంటుంది, పైథాన్ స్క్రిప్ట్లో ఎలా ఉంటుంది. షెల్ స్క్రిప్ట్లో ఇలా ఉంటుంది. సమ్ ఈక్వల్ టు డాలర్ ముందు పెట్టి #1, #2, ఇలా రీడ్ #1, నీడ్ #2, సమ్. మీకు షెల్ తెలియకపోతే వదిలేయండి. జస్ట్ మీకు ఇది కంపారిజన్ చేస్తున్నా, మీకు అర్థం కాకపోతే ఇది వదిలేసేయండి. ఇలా ఉంటుంది షెల్లో ఇది. అదే ఇప్పుడు మీరు పైథాన్కి వస్తే సింపుల్, సమ్ ఈక్వల్ టు #1 ప్లస్ #2. మోర్ రీడబిలిటీ ఉంటుంది. ఓకే, మోర్ రీడబిలిటీ, మోర్ క్లీన్గా ఉంటుంది. ఇది కొంచెం రీడబిలిటీ తక్కువే ఉంటుంది. బట్ స్టిల్ దేని అడ్వాంటేజ్ దానికే. ఇది ఎక్కువ, ఇది తక్కువ అనడానికి లేదు. అవసరాన్ని బట్టి మనం షెల్ స్క్రిప్టింగ్ వాడతాం, పైథాన్ స్క్రిప్టింగ్ కూడా వాడతాం. ఓకే, సో నాట్ లెస్, ఇది ఎక్కువ తక్కువ అనేం లేదు. బట్ రీడబిలిటీ పరంగా చూస్తే పైథాన్ స్క్రిప్టింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది, పైథాన్ ప్రోగ్రామింగ్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. బట్ మనం ఆల్రెడీ షెల్ స్క్రిప్ట్ నేర్చుకొని ఉన్నాం కాబట్టి మనకి ఇదే ఈజీ అనిపిస్తుంది. ఇట్స్ ఓకే.
సరే, ఓకే. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, నా ఇప్పుడు మనం సో ఈ లిస్ట్ ఏంటిది, టపల్ ఏంటిది, సెట్ ఏంటిది, డిక్షనరీ ఏంటిదో చూద్దాం. బేసికలీ ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇది చూడండి, ఇప్పుడు ఎక్స్ అనేది ఉంది. ఈ ఎక్స్ అనే వేరియబుల్ నేను 1 పెడతా, 3.4 పెడతా, మధు అనే స్ట్రింగ్ పెడతా, కాంప్లెక్స్ ఓకే సో కాంప్లెక్స్ నంబర్ పెడతా, ట్రూ అనే బులియన్ వాల్యూ పెడతా. ఇదన్నిటిని ఎక్స్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది అంటే చేస్తుంది. ఎస్, కాకపోతే ఇక్కడ కూడా మీకు రకరకాల డేటా టైప్స్ ఉన్నాయి. లిస్ట్ అని, టపల్ అని, సెట్ అని, డిక్షనరీ. లిస్ట్ అంటే ఈ బ్రాకెట్ తో ఉంటుంది. ఇదేం బ్రాకెట్ చెప్పండి? స్క్వేర్ బ్రాకెట్. లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్ లో ఉంటుంది లిస్ట్. అదే కర్లీ బ్రాకెట్ లో ఉంటాయి, దీని ఏమంటారు? యా, కర్వ్డ్ బ్రాకెట్. సారీ, అదే మీరు రెగ్యులర్ బ్రాకెట్ ఆర్ కర్వ్డ్ బ్రాకెట్ లో ఉంటాయి, అదేంటి చెప్పండి? Tuple. ఓకే, యా, టుపుల్ అనొచ్చు, టపుల్ అనొచ్చు. ప్రొనౌన్సియేషన్ డజంట్ మ్యాటర్. యూ కెన్ కాల్ టుపుల్ ఆర్ టపుల్, డజంట్ మ్యాటర్. యా, అదే కర్లీ బ్రేసెస్ లో ఉంటే అదేంటిది? సెట్. ఓకే, యూఆర్ గెటింగ్ ఇట్ రైట్. సో అదే కర్లీ బ్రేసెస్ లో ఉంటే సెట్. వాల్యూస్ అన్నీ అవే. సో స్క్వేర్ బ్రాకెట్ లో ఉంటే అది లిస్ట్. ఓకే, సో రెగ్యులర్ బ్రాకెట్, కర్వ్డ్ బ్రాకెట్ లో ఉంటే అది టపుల్. అదే కర్లీ బ్రేసెస్ లో ఉంటే అది సెట్. డిక్షనరీ మీకు తెలుసు, కీ వాల్యూ పేరు నేను తర్వాత చెప్తాది. సో మీకు డౌట్ రావచ్చు, మరి అన్ని సేమ్ ఎందుకు సార్? అన్ని సేమే కనిపిస్తున్నాయి కదా, మరి మూడు డేటా టైప్స్ ఎందుకంటే డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. దేని ఫీచర్స్ దానికి ఉన్నాయి. వి విల్ సీ దట్. ఓకే, సో ఇప్పుడు ఐ హ్యావ్ అ ఇమేజ్, లెట్ మీ షో దట్. నేను ఏం చేస్తా అంటే బ్యాచ్ 16D, బ్యాచ్ 16D పైథాన్. యా, సో కెన్ యూ సీ దిస్ ఇమేజ్? కనిపిస్తుందా? చూడండి. సో సింటాక్స్ లిస్ట్కి ఏంటిది? స్క్వేర్ బ్రాకెట్. టపుల్కి ఏంటిది? రెగ్యులర్ బ్రాకెట్ ఆర్ కర్వ్డ్ బ్రాకెట్. అదే సెట్కి ఏంటిది? కర్లీ బ్రేసెస్, ఆర్ ఇలా కూడా వాడచ్చు, కర్లీ బ్రేసెస్ అనుకోండి. యా, డిక్షనరీకి ఏంటిది? ఎల్సి. డిక్షనరీ 2 నిమిషాలు పక్కన పెట్టండి, ఇవి మూడింటి మీద ఫోకస్ పెట్టండి. సో ఇప్పుడు ఏది మన వాల్యూ? ఇందాక మనం తీసుకున్నాం కదా, ఇదే కదా. సో ఇది తీసుకుందాం, లేదంటే నేను సింపుల్ తీసుకుంటా, ఇంత కాంప్లెక్స్ అవసరం లేదు, మీకు ఈజీగా అర్థం చెప్పడానికి. వాట్ ఐల్ టేక్ సమ్ వాల్యూస్, ర్యాండమ్ వాల్యూస్. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ ఎంత? సో 11. ఓకే, సో 20, 11, 15, 80, మొత్తానికి 4 వాల్యూస్ తీసుకుంటున్నా. ఓకే, ఎక్స్ ఈక్వల్ ఏంటిది? 20, 11, 15, 80, కామా. సరే, నా ఇప్పుడు ఇలా స్క్వేర్ బ్రాకెట్ పెడితే దాని మీనింగ్ ఏంటిది? లిస్ట్. సో ఈ లిస్ట్ యొక్క ఫీచర్ ఏంటంటే అది ఆర్డర్డ్. అంటే దానికి ఇండెక్సింగ్ ఉంటుంది. ఇలా 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. 0, 1, 2, 3. సో మీరు ఆ ఇండెక్సింగ్ తోటి ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్ ని కాల్ చేయొచ్చు. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 20. 20. ఎక్స్ ఆఫ్ 1 11. 11. ఎక్స్ ఆఫ్ 2 15. ఎక్స్ ఆఫ్ 3 80, సంథింగ్ లైక్ దట్. అంటే దట్ ఈస్ ఆర్డర్డ్, దానికి ఇండెక్సింగ్ ఉంటది అని మీనింగ్. ఆల్సో మ్యూటబుల్ అంటే చేంజబుల్. ఓకే, సో వీ కెన్ చేంజ్ ద వాల్యూస్. ఇప్పుడు 20ని నేను 30 చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎలా చేయాలో తర్వాత చూద్దాం. సో 11ని 12 చేయొచ్చా? చేయొచ్చు. సో యూ క్యాన్ డూ దట్. అండ్ ఆల్సో డూప్లికేట్స్ అలౌడా? ఎస్. ఇప్పుడు ఇక్కడ 15 ఉంది, నేను పక్కన ఇంకో 15 యాడ్ చేయొచ్చా? బ్రహ్మాండంగా యాడ్ చేయొచ్చు. సో అట్లా డూప్లికేట్స్ కూడా ఉంటాయి. సో అది లిస్ట్. ఓకే, సో లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్. ఓకే, సో ఆర్డరింగ్ అన్నా ఇండెక్సింగ్ అన్నా ఒకటే. సో ఆర్డర్, ఇండెక్సింగ్ ఉంటుంది, అండ్ చేంజబుల్ ఆర్ మ్యూటబుల్, అండ్ డూప్లికేట్స్ అలౌ చేస్తాం. కూల్. నౌ కమ్ టు టపల్. సో అదే ఇప్పుడు టపల్కి వచ్చినాం అనుకో. టపల్ అంటే ఏంటిది? నంబర్స్ అదే అనుకుందాం, కానీ సో యా, ఏ బ్రాకెట్స్ ఉంటాయి?
కర్వ్డ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటిది ఆర్డర్డ్ ఉంటుందా? ఎస్, ఆర్డర్డ్ ఉంటుంది. ఇండెక్సింగ్ 0 1 2 3. కానీ మ్యూటబుల్ చేంజబులా? నేను 20 30 చేయగలనా? నో. 20 30 చేయగలనా? నో, చేయలేను. మ్యూటబుల్ అంటే చేంజబులా? నో. డూప్లికేట్సా? ఎస్, యూ కెన్ యాడ్ డూప్లికేట్స్. 11ని మళ్ళీ పక్కన యాడ్ చేయొచ్చు, 11 12. 15కి పక్కన నేను 15 యాడ్ చేయొచ్చు. సో డూప్లికేట్స్ అలౌడ్. సింటాక్స్ ఈ బ్రేసెస్ ఉంటాయి. సో కర్వ్డ్ బ్రేసెస్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. నౌ సెట్కి వద్దాం. సెట్ ఏంటిది? సో సెట్లో ఓకే, సో ఈ బ్రేసెస్ ఉంటాయి, కర్లీ బ్రేసెస్. కాకపోతే ఇండెక్సింగ్ ఉండదు. ఇండెక్సింగ్ నో. ఇలా నేను 0తో రీకలెక్ట్ చేయొచ్చు అంటే కలెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0 అంటే సెట్కి వస్తా అంటే రాదు. అసలు ఇలా ఇండెక్సింగ్ అనే కాన్సెప్టే లేదు, ఆర్డర్ అనేదే లేదు. ఓకే, ఆర్డర్ అనేదే లేదు. ముందు వెనక చేసుకోవచ్చు. 20ని ముందు వెనక చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 20 ఇక్కడ పెట్టుకోవచ్చు, 18 ముందు పెట్టుకోవచ్చు, 11ని 15 ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆర్డరే లేదు. అలానే డూప్లికేట్స్ కూడా ఉండవు. ఓకే, అలానే డూప్లికేట్స్ కూడా ఉండవు. సో నేను 80 పక్కన ఇంకో 80 పెడతా అంటే కుదరదు. ఎందుకంటే ఆర్డర్ లేదు కదా. నువ్వు ఇప్పుడు ఈ 80ని ఎలా కాల్ చేస్తావు, ఈ 80ని ఎలా కాల్ చేస్తావు? నా ఆర్డర్ ఉంటే కాల్ చేసేవాడు. దెర్ ఇస్ నో ఆర్డర్, ఇంకా డూప్లికేట్ అనే స్కోపే లేదు. ఓకే, దెర్ ఇస్ నో ఆర్డర్, నో ఇండెక్స్, నో డూప్లికేట్. ఓకే, అండ్ కెన్ వి చేంజ్ ద వాల్యూస్? ఎస్, నేను 11 12 చేయొచ్చా? చేయొచ్చు. అది సెట్ అండి, సెట్ యొక్క ప్రాపర్టీస్. మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఇలా అడిగారు. సో లిస్ట్ ప్రాపర్టీస్ చెప్పు, టపల్ ప్రాపర్టీస్ చెప్పు, సెట్ ప్రాపర్టీస్ చెప్పారు. వాళ్ళు సినారియో ఇస్తారు, ఏం చేస్తామని అడుగుతారు, ఏ డేటా టైప్ వాడతామని. ఓకే, డిక్షనరీ 2 నిమిషాలు వదిలేసేయండి, అది కీ వాల్యూ పేర్. సో ఇది క్లియరా మీకు? లిస్ట్, టపుల్, సెట్ అర్థమైందా? సో నౌ క్వశ్చన్ ఈస్, మరి రియల్ టైంలో ఎప్పుడు వాడతారు? మీరు చెప్పండి, రియల్ టైంలో ఎప్పుడు వాడతారు? సో రియల్ టైంలో ఎస్పెషల్లీ డెవాప్స్ పర్స్పెక్టివ్లో మీరు తెలుసుకోవాల్సింది డెవాప్స్ పర్స్పెక్టివ్లో. సో డెవాప్స్ పర్స్పెక్టివ్లో లిస్ట్ ఎప్పుడు వాడతారు, టపుల్ ఎప్పుడు వాడతారు, సెట్ ఎప్పుడు వాడతారు? సో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర సర్వర్ ఐపీస్ ఉన్నాయండి. నాది ఇప్పుడు క్లస్టర్ ఉంది కదా, ఈకేఎస్ క్లస్టర్, క్యూబర్నెటిస్ క్లస్టర్. ఆ క్లస్టర్లో 10 వర్కర్ నోట్స్ ఉన్నాయో, 5 వర్కర్ నోట్స్ ఉన్నాయి, వాటి ఐపీస్ ఉన్నాయి. ఆ ఐపీస్ని ఎందులో పెట్టాలి? లిస్ట్లో పెట్టాలనా, టపుల్లో పెట్టాలా, సెట్లో పెట్టాలా? కెన్ ఎనీవన్ గెస్? లిస్ట్. వై నాట్ టపుల్, వై నాట్ సెట్? గివ్ ఇట్ ట్రై, ఇట్స్ ఓకే. రాంగ్ అయినా రైట్ అయినా, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లాజిక్ అండ్ కాన్సెప్ట్ ఐ బిహైండ్. థింక్ టపుల్లో పెట్టొచ్చు. ఓకే, లిస్ట్ కంటే టపుల్లో పెట్టొచ్చు. సెట్ లో ఇండెక్స్ ఉండదు కాబట్టి అక్కడ పెట్టకూడదు. ఓకే. సో ఇక్కడైతే ఐపీఎస్ చేంజ్ అయితే కూడా పెట్టొచ్చు కాబట్టి మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు అని కదా. చేయొచ్చండి, మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు. అట్లయితే లిస్ట్ లో చేయొచ్చు. లిస్ట్ లోనే So, కరెక్ట్ పెట్టాలి. కరెక్ట్. I'll explain. So basically, ఈ కేస్ క్లస్టర్ లో నోడ్స్ పోవచ్చు, మళ్ళీ కొత్తవి కూడా క్రియేట్ కావచ్చు. మీకు తెలుసు కదా, ఆటో స్కేలింగ్ గ్రూప్ ప్రకారం క్లస్టర్ లో కొత్త నోడ్స్ వస్తాయి, పోతాయి. అంటే ఐపీస్ ఏమైతే చెప్పండి, చేంజ్ అవుతాయి. అంటే చేంజ్ అవుతాయి అంటే దాని మీనింగ్ ఏంటిది? మ్యూటబుల్. ఎస్. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి? లిస్టే కావాలి. అండ్ ఆల్సో ఆ ఐపీస్ ని మీరు దాన్ని కాల్ చేయాలి అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి మీరు? దానికి ఇండెక్సింగ్ కావాలి. ఎస్, సో లిస్టే తీసుకోవాలి. గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, నౌ సో ఓకే, సర్వర్ ఐపీస్, ఇప్పుడు క్లస్టర్లో ఉన్న సర్వర్ ఐపీస్ కావాలంటే లిస్ట్. సరే, ఇప్పుడు మరి టపుల్ని ఎప్పుడు వాడతాము? టపుల్కి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అంటే, కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ సర్వర్స్. ఇప్పుడు దాని ఓఎస్ ఉంది, ఓఎస్ ఏముంటుంది చెప్పండి? మోస్ట్లీ ఏదో ఒకటి ఉంది అనుకో, లైనెక్స్ అనుకుందాం. ఇప్పుడు లైనెక్స్ ఓఎస్ మారుతుందా? మళ్ళీ మారే ఛాన్స్ ఉందా? నో. ఓకే, ఇప్పుడు ఆ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది? ఏ రీజియన్లో ఉంది? లెట్స్ నార్త్ వర్జీనియాలో ఉంది, అవైలబిలిటీ జోన్ 1Bలో ఉంది. ఇప్పుడు ఆ సర్వర్ మళ్ళీ 1B నుంచి 1Aకి వెళ్తుందా? నార్త్ వర్జీనియా నుంచి ముంబై రీజియన్కి వెళ్తుందా సర్వర్? వెళ్ళదు. అంటే ఈ ప్రాపర్టీస్ చేంజ్ కావు. అలాంటప్పుడు ఏం తీసుకోవాలి? ఇమ్యూటబుల్ ఏంటిది అంటే మ్యూటబుల్ కానిది ఏది? టపుల్. టపుల్ తీసుకోవాలి. మేకింగ్ సెన్స్? ఓకే, మరి ఇది ఎప్పుడు తీసుకోవాలి సార్? దీని కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, సెట్కి ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్స్ ఉండొద్దు. ఓకే, డూప్లికేట్స్ నాట్ అలౌడ్. ఓకే, డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అంటే ఇప్పుడు సర్వీసెస్ ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ సర్వీస్, జెంకిన్ సర్వీస్,
ఓకే, సో ఎంజినిక్ సర్వీస్, హెచ్డిపిడి సర్వీస్ ఆర్ క్యూబ్లెట్ సర్వీస్, ఇట్లాంటి సర్వీసెస్ ఉన్నాయి. అవి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఉంటాయి చెప్పండి? సో డూప్లికేట్స్ ఉండవు, వాటికి ఆర్డర్లు కూడా అవసరం లేదు మీకు. ఓకే, అవి కిందికి ఎలా అయినా ఉండొచ్చు. అట్లాంటప్పుడు సెట్ తీసుకోవచ్చు. సెట్ ఆఫ్ సర్వీసెస్, అవేంటి సింపుల్గా సెట్ ఆఫ్ సర్వీసెస్. డూప్లికేట్స్ ఉండవు, ఒకటే జెంకిన్స్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ జెంకిన్స్ ఉండవు కదా. గెటింగ్ ఇట్? ఒక మీకు సింపుల్గా ఒక ప్రాక్టికల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా డెవాప్స్ పర్స్పెక్టివ్లో. ఇదే అండి, ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇంకా బెటర్గా. సో ఇది లిస్ట్ టపుల్ సెట్. మీకు బేసిక్ హై లెవెల్ ఐడియా వచ్చిందా ఫ్రెండ్స్? ఎస్, టైప్. నా ఇప్పుడు డిక్షనరీ అంటే ఏందో కూడా చెప్తా చూడండి. డిక్షనరీ అంటే ఏం లేదండి, కీ వాల్యూ పేరు. కీ వాల్యూ ఇప్పుడు ఫోన్ బుక్ ఉంది, మీ నేము మీ మొబైల్ నంబర్, నేము మొబైల్ నంబర్, కీ వాల్యూ పేరు. ఈవెన్ మనం ఇక్కడ కూడా చూసినాం కదా, ఇక్కడ YAML స్క్రిప్టింగ్ టైంలో, ఆన్సిబుల్ టైంలో చూసినాం, క్యూబర్నెటిస్ టైంలో చూసినాం. సో నేమ్, ఓకే, సో కీ వాల్యూ ఇప్పుడు కీ వాల్యూ అలాంటప్పుడు అంటే మీ డేటా కనుక కీ వాల్యూ ఫార్మాట్లో ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటే డిక్షనరీలో పెట్టుకోవచ్చు. ఓకే, కీ వాల్యూ. సో మరి కీ వాల్యూకి ఆర్డర్ ఉంటుందా? నో, ఆర్డర్ ఏమి ఉండదు. అట్లీస్ట్ ఈ పైథాన్ 3.3+7 నుంచి 3.7 నుంచి లేదు, నో ఆర్డర్. ఓకే, అంటే ఇప్పుడు లెట్స్ నా ఇన్ఫర్మేషన్ కావాలి, మధు ఇన్ఫర్మేషన్. సో ఎలా ఉంటుంది చెప్పండి? మధు నేమ్, మధు ఏజ్, నంబర్ అండ్ హైట్, వెయిట్, ఇలా మీరు పెడతారు. ఓకే, సో ఇప్పుడు ఇవి పైకి కూడా పోతే కిందికి కూడా పోతాయి. మీకు గుర్తుందా మనం దీంట్లో చేసినాం, దేంట్లో ఆన్సిబుల్ టైంలో YAMLలో. సో నో ఆర్డర్. మ్యూటబుల్, చేంజబులా? ఎస్. ఓకే, డూప్లికేట్స్, దేనికి డూప్లికేట్స్ ఉండవు అంటే కీస్కి డూప్లికేట్స్ ఉండొద్దు. ఓకే, సో నేమ్ మధు కదా, మళ్ళీ నేను నేమ్ అని వాడొద్దు ఆ కీని. ఓకే, సో ఓన్లీ మేబీ నేమ్ అడ్రస్, మళ్ళీ నేమ్ పెట్టొద్దు. మేబీ అడ్రస్ మధు స్ట్రీట్ అని ఉండొచ్చు, ఇప్పుడు పేరు గాంధీ ఉండొచ్చు, ఆయన ఉండేది కూడా గాంధీనగర్లో ఉండొచ్చు. ఓకే, సో అట్లా వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్ బట్ మెయిన్ కీస్ అవి యూనిక్ ఉండాలి. I'll explain you, ఏం కన్ఫ్యూజ్ కాకండి. I'll explain you with few examples. చూడండి ఇలా ఉంటుంది కీ వాల్యూ, గెటింగ్ ఇట్? కీ వాల్యూ, నేమ్ మధు, ఏజ్ ఇది, సిటీ హైదరాబాద్, అడ్రస్ లెట్స్ సే మొబైల్ నెంబర్ ఉంది. సో వాట్ ఈస్ మై మొబైల్ నెంబర్? నేను యాడ్ చేస్తా మొబైల్. సో 7396627149. సో మొబైల్ నెంబర్ యాడ్ చేస్తా. ఓకే, కీ వాల్యూ పేరు మీకు తెలుస్తుంది ఇది. సో ఇప్పుడు లెట్స్ నాకు ఇంకో ఎక్స్ట్రా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంది, నేను మళ్ళీ ఇక్కడ మొబైల్ అని పెట్టలేను. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మొబైల్ అని పెట్టలేను. సో ఐ షుడెంట్ యాడ్, ఎందుకు? అప్పుడు డూప్లికేట్ అవుతుంది కీ. సో అప్పుడు డిక్షనరీ సపోర్ట్ చేయదు. సో కావాలనుకుంటే అలా చేయాలి అనుకుంటే మొబైల్ 2 అనో మొబైల్ 1 అనో ఇంకేదైనా పెట్టుకోవాలి, మొబైల్ 2. సో మేబీ 1 2 3 బ్లా 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 సంథింగ్. ఓకే, సో ఆ నెంబర్ యాడ్ చేసేసాను నేను, 1 2 3 4 5 6 సంథింగ్ లైక్ దట్. ఓకే, అది డిక్షనరీ. మీకు వాల్యూస్ కూడా అర్థమైంది కదా. సో చూడండి, లిస్ట్ ఏంటిది? ఆర్డర్, ఇండెక్సింగ్ ఉంటుంది, చేంజబుల్. అదే టపుల్ ఏంటిది? ఇండెక్సింగ్ ఉంటుంది, నాన్ చేంజబుల్. సెట్ ఏంటిది? ఆర్డర్ ఉండదు, ఆర్డర్ లేదు అంటే ఇంకా డూప్లికేట్స్ అలౌ చేయలేం, నో డూప్లికేట్స్, నో ఆర్డర్. ఓకే, డిక్షనరీ ఏంటిది? కీ వాల్యూ పేర్. మరి ఇందులో డూప్లికేట్స్ అలౌ ఉంటుందా? వాల్యూస్ కెన్ బి కి ఉండొచ్చు, కానీ కీస్కి మాత్రం యూనిక్ ఉండాలి. ఓకే, ఆర్డర్ అంటే ఏంటిది? పొజిషన్స్ ఆఫ్ డేటా ఈజ్ ఫిక్స్డ్, ఆర్ ఫిక్స్డ్. ఎలిమెంట్స్ మెయింటైన్ their ఆర్డర్ కెన్ బి యాక్సెస్డ్ via ఇండెక్స్. మ్యూటబుల్ అంటే ఏంటిది? చేంజబుల్ అని మీనింగ్. సో వేర్ యూ కెన్ చేంజ్, యాడ్, మోడిఫై, ఎడిట్. డూప్లికేట్స్ అంటే ఏంటిది? వేర్ యూ కెన్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఓకే, చూడండి లిస్ట్ ఇలా ఉంటుంది 1 2 3 4. సో డూప్లికేట్ కూడా అలౌడ్. ఇప్పుడు ఈ లిస్ట్లో అంటే ఈ వేరియబుల్ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ జీరో వాల్యూ ఏంటి చెప్పండి? 1. 1. లిస్ట్ ఆఫ్ 4 వాల్యూ ఏంటి చెప్పండి? 1. 1. Yeah, that you need to understand. Okay, so list of 0 0 1 2
3 4. అందుకే డూప్లికేట్స్ అలౌడ్. ఇవి రెండు డూప్లికేట్ అయినప్పటికీ కూడా మనం యాక్సెసింగ్ వేరేలా చేస్తాం. ఇది లిస్ట్ ఆఫ్ 0తో యాక్సెస్ చేస్తాం, ఇది లిస్ట్ ఆఫ్ 4తో యాక్సెస్ చేస్తాం. అదే సెట్కి వచ్చేసరికి డూప్లికేట్స్ అలౌ చేయలేం, ఎందుకంటే ఆర్డరే ఉండదు, ఇండెక్సింగ్ ఏ ఉండదు. ఓకే, టపుల్కి వస్తే ఏంటిది, టపుల్స్లో డూప్లికేట్స్ ఉంటాయి కానీ వీటిని మళ్ళీ మనం చేంజ్ చేయరాదు. ఇమ్యూటబుల్, వన్స్ క్రియేటెడ్, ఎలిమెంట్స్ కెనాట్ బి చేంజ్. ఓకే, వీ కెనాట్ నైదర్ చేంజ్ నార్ యాడ్ నార్ రిమూవ్. హోప్ యు ఆర్ గెటింగ్. నౌ యు గాట్ దిస్ డిక్షనరీ. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. సో ఐ హ్యావ్ లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్. నా దగ్గర యూజర్ నేమ్స్ లిస్ట్ ఉంది. నౌ ఐ నీడ్ టు రిమూవ్ ద డూప్లికేట్స్ అండ్ స్టోర్ దెమ్ ఎఫిషియెంట్లీ. ఓకే, నా దగ్గర ఒక డేటా వచ్చింది, యూజర్స్ నేమ్ డేటా వచ్చింది. ఓకే, మేబీ అందులో డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. ఆ డూప్లికేట్స్ అన్ని తీసేసి ప్రాపర్గా ఎఫిషియెంట్గా స్టోర్ చేయాలి. ఏం చేయొచ్చు, ఇది నా దగ్గర ఉన్న లిస్ట్, యూజర్ నేమ్స్ లిస్ట్. మధు ఉంది, కిరణ్ ఉంది, గోరేకర్ ఉంది, మళ్ళీ మధు ఉంది, XYZ ఉంది. సో డూప్లికేట్స్ తీసేయాలంటే ఏం చేయాలి, ఏ డేటా టైప్ పనికి వస్తుంది? హలో, సెట్ కదా, Tuple. Set. సెట్. డోంట్ ఫర్గెట్, డూప్లికేట్స్ తీసేయాలంటే సెట్, నాట్ అలౌడ్ డూప్లికేట్స్. ఓకే, సో అందుకే ఏం చేయొచ్చు మనం, సో యూనిక్ యూజర్స్ నేమ్ అని ఇంకో వేరియబుల్ తీసుకొని ఆ లిస్టే కానీ సెట్ ఆఫ్ యూజర్ నేమ్స్ అంటే సెట్ని అప్లై చేస్తున్నా, ఆ యూజర్ నేమ్స్ పైన సెట్ని అప్లై చేస్తున్నా. సో ఈ మధు ఎగిరిపోతుంది. హోప్ యు ఆర్ గెటింగ్. ఓకే, ఇంకో సినారియో, ఐఎమ్ బిల్డింగ్ ఏ కాంటాక్ట్ బుక్. ఐ నీడ్ టు స్టోర్ నేమ్స్, ఫోన్ నంబర్స్, ఈమెయిల్ అడ్రస్. ఏ డేటా టైప్? డిక్షనరీ. డిక్షనరీ. ఓకే, ఇలా అయినా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, కూల్. నా కొన్ని రియల్ టైమ్ సినారియోస్ తీసుకుందాం. సో చూడండి, సర్వర్ ఐపీస్ ఉన్నాయి. ఓకే, సో ఐ హ్యావ్ లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎ క్లస్టర్. ఇందాక నేను చెప్పింది. సో క్లస్టర్లో ఏం చేస్తాయి సర్వర్స్, ఏం చేస్తాయి, యాడ్ కావచ్చు, రిమూవ్ కావచ్చు క్లస్టర్లో. ఓకే, ఆటో స్కేలింగ్ గ్రూప్ కంట్రోల్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, లిస్ట్ తీసుకోవాలి. అదే టపుల్ ఎప్పుడు తీసుకోవాలి, సంథింగ్ లైక్ సర్వర్ కాన్ఫిగరేషన్ అంటే ఓఎస్ వర్షన్, దాని రీజియన్, అవైలబిలిటీస్ అవి చేంజ్ కావు. ఓకే, సర్వర్ రీజియన్ ఎప్పుడు చేంజ్ కాదు, ఒకసారి క్రియేట్ చేస్తే. అవైలబిలిటీ జోన్ చేంజ్ కాదు. సో ఇన్స్టాన్స్ టైప్ చేంజ్ కాదు, టెంప్లెట్ నుంచి వస్తుంది కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు, మీరు టపుల్ తీసుకోండి. ఓకే, సో ఈ రెగ్యులర్ బ్రాకెట్, కర్వ్డ్ బ్రాకెట్. హోప్ యూర్ గెటింగ్. అదే ఇప్పుడు మీరు సెట్కి వస్తే, సెట్ ఎప్పుడు సంథింగ్ లైక్ యాక్టివ్ సర్వీసెస్. ఓకే, అందులో యూనిక్ ఉంటాయి, దేని దానికి యూనిక్, డూప్లికేట్స్ ఉండవు. ఇంకా ఇప్పుడు ఎంజినిక్ సర్వీస్, రేడిస్ సర్వీస్, MySQL సర్వీస్, జెంకిన్స్ సర్వీస్, ఇవన్నీ యూనిక్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మీరు సెట్ తీసుకోవచ్చు. లేదంటే ఎర్రర్ కోడ్స్ కూడా, యూనిక్ ఎర్రర్ కోడ్స్ 404, 500, 502, సంథింగ్ లైక్ దాట్. డిక్షనరీ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, మీరు ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే మీకు కీ వాల్యూ పేరు వచ్చిందో యూ కెన్ గో విత్ డిక్షనరీ. ఓకే, ఎక్కడైతే కీ వాల్యూ పేరు వచ్చిందో మీరు రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది, గో విత్ డిక్షనరీ. లైక్ డిక్షనరీ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎట్లా ఇప్పుడు టైమ్ అవుట్ సెట్టింగ్, సో రీట్రై లిమిట్స్, అవన్నీ మీరు డిక్షనరీ ఫార్మాట్లోనే ఉంటాయి. కీ వాల్యూ కాన్ఫిగరేషన్స్, టైమ్ అవుట్ 30 seconds, రీట్రైస్ 3 seconds. మనం చాలా చూసినాం కదా డిక్షనరీకి ఎగ్జాంపుల్స్. నేను ఇంకా దీన్ని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీరు చూసున్నారు డిక్షనరీకి ఎగ్జాంపుల్స్, కీ వాల్యూ పేర్స్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ వి గుడ్ సో ఫార్? ఓకే, నౌ సరే, ఇది ఒక్కటి చెప్పి మనం ఎండ్ చేద్దాం. ప్రాక్టికల్ రేపు చేద్దాం. సో ఈరోజు జస్ట్ థియరీ అర్థం చేసుకుందాం. ఫంక్షన్స్ ఏంటిది, ఫంక్షన్స్ మనం అర్థం చేసుకుందాం. బై ద వే మనం ఆన్సిబుల్ నేర్చుకున్నాం కదా, ఆన్సిబుల్లో రోల్స్ ఏంటిదండి? కెన్ ఎనీవన్ టెల్? సో వై డు వి నీడ్ రోల్స్ ఇన్ ఆన్సిబుల్? ప్లే బుక్స్ ఉన్నప్పటికీ. హలో, టైప్ సపరేట్ గా కోడ్ రాస్తామండి. టెంప్లెట్ రోల్ ని టెంప్లెట్ లో కాల్ చేస్తాం. అలాగే ఫైల్స్ అన్ని ఒకసారి పెడతాం. And reusable also. ఎగ్జాక్ట్లీ, Yes. మెయిన్ వచ్చేసి రీయూజబుల్. వై వి యూజ్ Scalable. రోల్స్ ఏంది అంటే రీయూజబుల్ పర్పస్. అంటే ఒకటే సింగిల్ లెంతీ బల్కీ ప్లేబుక్ రాయకుండా, గుర్తుందా,
నేను చెప్పినాను కూడా ఇది మీకు. ఓకే, ప్లేబుక్ Yes. లెంతీ బల్కీ ఈజీ రైట్ అని ఓకే వాట్ వి సింపుల్ గా రైట్ అవుతుంది సార్. షూర్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్లేబుక్ టైంలో ఏం చెప్పానంటే లెంతీ బల్కీ ప్లేబుక్ కాకుండా సో ఏవైతే లాజికల్ ఉన్నాయో, ఓకే, సో ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు, పక్కన పెట్టుకుందాం కోడ్ లాగా, సారీ రోల్ లాగా అని చెప్పిన. ఇప్పుడు లెట్సే మీకు కూడా ఇది కూడా చెప్పాను ఏంటిది, సో ఒకదానికి XYZ అనే రోల్ రాస్తున్నాం, ఇంకేదో రోల్ రాస్తున్నాం, ఆ జెంకిన్ సెటప్ ఒక రోలు, టామ్ క్యాట్ సెటప్ ఒక రోలు, అలా ఇక్కడ కూడా సేమ్ అండి కాన్సెప్ట్, పెద్దగా ఏం లేదు. మీకు అది అర్థమైతే ఈ ఫంక్షన్స్ అర్థమైతే. ఇప్పుడు లెట్సే నా దగ్గర ఒక పైథాన్ కోడ్ ఉంది, ఆ కోడ్ ఏంటిది, లెట్సే అర్థమెటిక్ కోడ్. ఓకే, లెంత్ అవుతుంది. ఇప్పుడు 5+6 కో కోడ్, ఓకే, సో 10+20 కో కోడ్, 30+40 ఒక కోడ్, ఇట్లా మొత్తం అర్థమెటిక్ ఆపరేషన్స్ అట్లా ఉన్నాయి అనుకుందాం. 50+60 కో కోడ్ ఉంది అనుకో. ఇట్లా ప్రతిసారి కోడ్ రాయకుండా ఏం చేయొచ్చు, మీరు ఒక చిన్న ఫంక్షన్ డిఫైన్ చేయండి, సమ్ ఆఫ్ 2 numbers అని, సమ్ ఆఫ్ A, B అని 2 numbers కి ఫంక్షన్ డిఫైన్ చేసి ప్రతిసారి ఇప్పటి నుంచో ఫంక్షన్ ని కాల్ చేయండి. ప్రతిసారి మీరు కోడ్ ని మళ్ళీ మళ్ళీ రాయకుండా. ఓకే, సో వాట్ యూ కెన్ డూ, డిఫైన్ ఫంక్షన్ వన్స్ అండ్ రీయూజ్ దట్ అగైన్ అండ్ అగైన్. ఇక్కడ కూడా అంతే, Ansible లో డిఫైన్ రోల్ వన్స్ అండ్ రీయూజ్ దట్ అగైన్ అండ్ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో సేమ్ కాన్సెప్ట్ ఏంది, ఫంక్షన్స్ ఏంది, బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ రిపీటెడ్ యూజ్. ఏం చేస్తాం ఇక్కడ, సేమ్ allows to group a set of commands into a single reusable unit. సో అంతే, పెద్ద మీరు అర్థం, బ్రేక్ డౌన్ ద టోటల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇంటూ లాజికల్ సబ్సెక్షన్స్. సేమ్ మనం రోల్ కూడా అదే చేసినాం, వి బ్రేక్ డౌన్ ద ప్లేబుక్. ఓకే, సో ప్లేబుక్ ని బ్రేక్ డౌన్ చేసి లాజికల్ కాంపోనెంట్స్ ని రోల్ లాగా కన్వర్ట్ చేసినాం. సో ఎన్క్యాప్సులేట్ అండ్ రీయూజ్ ద కోడ్, వీ కెన్ కాల్ ఫంక్షన్స్ వెన్ ఎవర్ నీడెడ్. మనం మెయిన్ ప్లేబుక్ లో కూడా రోల్ ని కాల్ చేసినాం. ఓకే, సో మెయిన్ ప్లేబుక్ లో రోల్స్ ని కాల్ చేసినాం. సో మేక్ యువర్ స్క్రిప్ట్స్ మోర్ ఆర్గనైజ్డ్, మాడ్యులర్ అండ్ ఈజియర్ టు మెయింటైన్. సేమ్ Ansible రోల్ కూడా అంతే కదా, మేక్ యువర్ ప్లేబుక్ మోర్ ఆర్గనైజ్డ్, మోర్ మాడ్యులర్, మోర్ ఈజియర్ టు మెయింటైన్. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది, మనం చూద్దాం. ఓకే, సో ఎలా డిఫైన్ చేస్తాం ఫంక్షన్స్ ని, డెఫ్ అనేది అంతా ఉంటుంది. ఓకే, సో డిఫైన్ ఎనీ ఫంక్షన్ నేమ్, విల్ సీ. ఇంకా ఇది మనం రేపు చూద్దాంలేండి, రేపు మనం డైరెక్ట్లీ ప్రాక్టికల్లోకి వెళ్దాం. ఓకే, సో టుమారో మనం స్ట్రేట్ అవే ప్రాక్టికల్స్, కొన్ని బేసిక్ ప్రాక్టికల్స్ చూపి తర్వాత రియల్ టైమ్ యూసేజ్ చెప్తాను. ఆల్ రైట్, సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో క్వశ్చన్స్? ఓకే దెన్, సో వి విల్ డ్రాప్ ఆఫ్. సో ఇది నేను మన గిట్హబ్ లో పెడతాను ఇది. సో గో త్రూ దట్ అండ్ బీ ప్రిపేర్డ్. సో ఇవైతే మీరు ఖచ్చితంగా చూడండి, ఏది ఎప్పుడు వాడాలో, ఏవి టపుల్ కి, సెట్ కి, ఓకే, లిస్ట్ కి అండ్ డిక్షనరీ. సో అది మీకు తెలిసి ఉండాలి. సో ఏ సినారియోలో ఏది వాడాలి, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మీ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు వాడాల్సి వస్తుంది. ఓకే, చలో దెన్, ఐల్ సీ యూ గైస్ అండ్ ఓకే, ఐల్ సీ యూ టుమారో. బై బాయ్.